సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా మేడం. ఎట్లా అనిపిస్తుంది? అంటే ముందు సీజన్ కి ఇప్పటికి ఏదైనా కంపారిజన్ ఉందా? అబ్బే అసలు అది బిగ్ బాసే కాదు. ఓకే. ఫుల్ ఎంటర్టైన్మెంట్ గల. మరి బిగ్ బాస్ తొక్కి పెడుతున్నాడా వాళ్ళందరినీ? ఏం చేస్తున్నారు? బయట చూసిన వాళ్ళ వీడియోల ప్రకారం చూస్తే ఎంటర్టైన్మెంట్ చాలా తగ్గింది. ఇంకా బిగ్ బాస్ని అయితే బండ బూతులు తిట్టాలనిపిస్తుంది నాకైతే. ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్ 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 ఏం తెలుగు కాదా అది? ఒరి వారి బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ రాది. ఇంగ్లీష్ ఎంతసేపు ఇంగ్లీషే మాట్లాడారు. లాస్ట్ వీక్ ఏదో ఆడ పర్కడ తిట్టినాం. మరి ఆ వీడియోలు మీరు చూసారేమో. అమ్మా అని 4 క్లిప్పులు చూపించేసావు వాళ్ళకి, అంతా మీరు ఇంగ్లీషే మాట్లాడుతున్నారని. అయినా కంట్రోల్ అవ్వలేదు. సెకండ్ వీక్లో కూడా మళ్ళీ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. 12వ తారీఖు నాడు నైట్ ఒక ఎపిసోడ్ చూసినాను. నబీల్ అఫ్రీది పాపం వాడు ఎంత కష్టపడి ఆ బొచ్చంతా పీకేసుకుని కింద మీద మొత్తం కాళ్ళకంతా వానికి ఓటేద్దామంటే మిస్డ్ ఇచ్చి ఓటేయాలంట. అక్కడే వీడియో చూసిన తర్వాత దాని కింద ఓటు ఆప్షన్ ఉందిగా, దాంట్లో వాని ఫోటో ఎందుకు పెట్టలేదు? నువ్వు ఓటు వానికే వేద్దాం అనుకున్నా. శేఖర్ భాష ఫోటో పెట్టినావు. శేఖర్ భాష అఫ్కోర్స్ శేఖర్ భాష విన్నర్ 100% గ్యారంటీ. అది చాలా ఫ్లాష్ బ్యాక్ జరిగింది. కొన్ని వీడియోలు బయట పడుతున్నాయి. శేఖర్ భాష విన్నర్ మొత్తం స్క్రిప్టెడే. ఇంకో పాయింట్ ఏంటంటే సోనియా కింద పడిపోయింది. అరే కింద పడితే హగ్గు, ఏడిస్తే హగ్గు, నవ్వుతే హగ్గు, గెలిస్తే హగ్గు. ఈడ మాకు వేడి పెరిగిపోతుంది. గోడ బద్దలు కొట్టుకొని లోపలికొస్తా. ఇది రియలే తెల్లదే. వేడికి మళ్ళీ మాడిపోయి నల్లగా అయ్యేటట్టుంది. 49 స్టిల్ 19 లాగా మారిపోయి నల్లగా మాడిపోయి 19 లాగా అయిందనుకో. అన్నపూర్ణ గేటు బద్దలు కొట్టుకొని బిగ్ బాస్ గోడలు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి ఏమైనా చేసిననుకో బాధ్యత నీదే, రెస్పాన్స్ నువ్వు వేయాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి, అఖిల్ అరుస్తున్నాడు, పర్లేదు బాగానే అనిపిస్తుంది, ఉండాలని కోరుకుంటున్నా. కొంచెం బాడీ కూడా గట్టిగా ఉంది కాబట్టి గేమ్ అలా బాగా ఆడుతున్నాడు. లేడీస్లో నైనిక చాలా స్టిఫ్గా ఉంది, గట్టిగా ఉంది. ఎందుకంటే అమ్మాయి డాన్సర్ కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. అసలు అఫ్కోర్స్ బాడీ కూడా మెయింటైన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి అమ్మాయి కూడా నైనిక కూడా చాలా ఎండింగ్ వరకు ఉండాలని కోరుకుంటున్నాను. తెలుగు మాట్లాడించే ప్రయత్నం చేయి. అందరి పేర్లు అందరి ఫోటోలు పెట్టు. సగం మంది ఫోటోలు పెడుతున్నావు, సగం మందికి మిస్డ్ కాల్ ఇచ్చి ఓటు వేసుకోమంటున్నావు. మాకు ఫోటోలతో సహా కావాలి. నెక్స్ట్ మన ఎవరు శేఖర్ భాష కానీ ఫిజికల్ యాక్టివిటీకి అస్సలు ఎంటర్ చేయనిస్తారు. ఎందుకు కారణం? సన్నగా బక్కడా బక్కోడి బొక్కల ఓన్లీ కామెడీతో ఏదో రాత్రి అంట. రాత్రి 3 ఎందుకు వస్తుంటే రాత్రి అని పిలుస్తాను కదా, అందుకని రాత్రికి 3 వస్తాను అంటాను. కుళ్ళు కామెడీ మరి ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తున్నావు కదా. అందరు నవ్వుతున్న ఒక లేడీ అయితే అని తిట్టేస్తున్నది. అంటే ఆ పిచ్ కామెడీకి నవ్వాలను ఏడవాలని అర్థం కాక ఇదేం కామెడీ రా అన్నట్టు చూస్తున్నారు. అఫ్కోర్స్ కామెడీ పరంగా చిన్న పదాలని మంచి కామెడీ చేసేసి నవ్విస్తున్నావు. ఫిజికల్ యాక్టివిటీ కూడా కావాలి. నీ బొక్కలకున్న బలాన్ని కూడా చూపించు. నువ్వు నిన్ను కావాలని ఎంటర్టైన్ పక్కకు పెడితే బిగ్ బాస్ సార్ నేను ఫైటింగ్ చేయగలను, గెలుస్తా, ఆడుతా అని చెప్పేసి నువ్వు ముందుకు రా. తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేయండి. అలా యష్మి ఓకే పర్లేదు మేడం, కానీ ఇంకా వాళ్ళని బయట వీడియోలు చూసిన దాని ప్రకారం చూస్తే నాకైతే ఎంటర్టైన్మెంట్ తక్కువనే ఉంది. గేమింగ్లో కూడా ఇంకా హైప్ కావాలి, చాలా తక్కువ అనిపించేసింది. నెక్స్ట్ అఖిల్ ఒక డైలాగ్ కొట్టిండు. ఎవరు? సోనియా కింద పడ్డప్పుడు, అరే మనం ఆర్టిస్టులం రా భయ్, ముక్కులు పలిగిపోతే ఎట్లా పరిస్థితి ఉంది? ఆర్టిస్టులు ఏం చేస్తారు? స్క్రిప్టెడ్ డైలాగులు డైరెక్టరు ఎడిటరు ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తే యాక్టింగ్ చేస్తారు. సో బిగ్ బాస్ ఏమంటున్నాడు? రియాలిటీ షో అంటున్నాడు. ఆర్టిస్టులు యాక్టింగ్ చేస్తారు కదా, మరి రియాలిటీ షోనా రీల్ షోనా? సో ఒకసారి ఆలోచించుకో బిగ్ బాస్, ఒకసారి ఆలోచించుకో. లోపల ఉన్న బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ తోటే ఇది మేము ఆర్టిస్టులమని పలికిస్తున్నాం అంటే ఆర్టిస్టులు స్క్రిప్టెడ్ ప్రకారం యాక్టరు డైలాగులు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిన ప్రకారము యాక్టింగ్ చేసుకుంటూ పోతారు. అంటే ఇది రియల్ షో కాదా, రియాలిటీ షో కాదా, రీల్ షోనా, సినిమా లాగానే స్క్రిప్టెడా? సో ఇది నీకే మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ డైలాగులు ఇంకోసారి రాకుండా చూసుకో, మేము ఆర్టిస్టులమని చెప్పి. నాగమణి కంటే ఎమోషనల్గా గేమ్ ప్లే చేస్తున్నాడు అంటే నిజమేనా? అది కొంతవరకే ప్లస్ అవుతుంది మేడం, అంత ప్లస్ కాదు. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ తేడాగా ఉన్నది, తేడా అనే ఫీలింగ్ కలుగుతుంది, ఆల్రెడీ కలిగిపోయింది. అలాగే టోన్ కూడా అలాగే ఉన్నది. ఎంతసేపు ఏడుస్తున్నాడు, నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా, మదర్ లేరు, స్టెప్ ఫాదర్ ఉన్నాడు, నాకు వాళ్ళందరిని దూరం చేసుకున్నా. ఇది అందరికీ ప్లస్ కాదు. ఎందుకంటే నీకు వచ్చే కంటెస్టెంట్కి నీ చుట్టుపక్కల వాళ్ళకు ఓట్లేసే ఓటు కూడా నీకు పడాలనుకుంటే ఎంతసేపు నువ్వు సింపతి కోసం ప్రయత్నించుకో. లాస్ట్ టైం వాడేదో రైతు అని చెప్పేసి సింపతితో వచ్చిండు, ఏదో అదృష్టం బాగుండి గెలిచిండు, కానీ అందరూ అలా సింపతిని ప్రయోగిస్తే గెలవరు. లాస్ట్ టైం చూసుకుంటే నాగార్జున గారు ఆదిత్య ఓం ప్లే కనిపించట్లేదు అన్నారు కదా, మీరు ఇప్పుడు కనిపిస్తుంది? అసలు లేదు, ఇంకా పెరగాలి. ఆదిత్య ఓం తొందరలో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. నాకు తెలిసి ఈ వీక్ తీసి పడేస్తారేమో ఆదిత్య ఓంని కానీ, లేదంటే అఫ్రీద్ని కానీ, అమ్మాయి ఎవరు విష్ణుప్రియ, ఇళ్ళలో ఎవరో పోయే ఛాన్సెస్ ఉంది. ఆదిత్య ఓమే తొందరగా పోతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏజ్ పరంగా మరి ఏందో అర్థం కావట్లే. సేమ్ ఏజ్ నాదే అంది, 49 ఏదో చెప్పిండు, నాది కూడా 49. కుర్రన్లా ఊగుతున్నా. మరి నేను బిగ్ బాస్లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటారు? అఖిల్ బాగా కనబడుతున్నాడు. లేడీస్లో సోనియా కూడా ఉన్నది, కానీ వాళ్ళని కూడా సరే జెంట్స్తో పోటీ పెట్టకుండా లేడీస్ కైనా ఫిజికల్ టాస్లు ఏమంటే ఆడిపించాలి, పెట్టించాలి. అబ్బాయిలతో అంటే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు వాళ్ళకి, కానీ అందరు కలిసిమెలిసి ఉంటున్నారు. ఏడిస్తే నవ్వుతే ప్రతిదానికి హగ్గులు కొంచెం తగ్గించారు రా బాబు. ఫ్యామిలీ కూడా చూస్తున్నారు కాస్త కూస్తా. ఏదో ఒక జోడీలు ఒక టైప్లో వేరు, లోపల జోడీలు ఇంకో టైప్లో కలుస్తున్నాయి. మరి ఇంతవరకు లవ్ రొమాన్స్ ఎంటర్టైన్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వాలి, మరి అది ఉందా లేదా తెలియదు.
శేఖర్ భాష ఎంటర్ అవుతున్న ఇంట్రడక్షన్లో ఈసారి బిగ్ బాస్లో కప్పు 8 అన్నాడు. అంటే ఎనిమిది శత్రువుదే. ఎనిమి అంటే శత్రువు కదా, 8 అంటే నన్ను అందరు కనుక శత్రువులాగా చూస్తే కప్పు నాదే, నేను కొట్టుకపోతా అన్నాడు. ఒక్క ఫిజికల్ టాస్క్ కూడా ఆడతలేడు. ఓన్లీ కామెడీ నాలుగు అక్షరాల పదాలు చెప్పుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ పోతున్నావు. ఫిజికల్ టాస్క్లో కూడా ఆడు, గెలువు, నువ్వే కప్పు గెలుస్తావు. థ్యాంక్ యూ. నమస్తే. చెప్పండి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నామండి. ఓకే, ముందు ఉన్న బిగ్ బాస్ సీజన్స్ కి ఈ సీజన్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉందండి. ఓకే, ఇప్పుడు అన్లిమిటెడ్ అంటగా. ఇప్పుడు నేనైతే సరిగ్గా చూస్తలేను. ఇప్పుడు అంటే తెలియని వాళ్ళు వచ్చారు మొత్తం, నాకు తెలియదు కొంతమంది. అంటే నబీల్ అనే ఒక ఆయన తెలుసు. అందులో ఆయన బ్లాగ్ చూస్తుంటే నేను 1 lakh ఫాలోవర్స్ ఏమో సబ్స్క్రైబర్స్ ఆయనకి. సో ఆయన దగ్గర హయాబూజా, నాకు రైడింగ్ అంటే ఇష్టం అండి. ఆయన దగ్గర హయాబూజా ఉంటాయి, 25 lakhs తీసుకున్నట్టు ఆయన. ఆ బైక్ గురించి అని చెప్పి ఆయన బ్లాగ్ చూస్తుంటే నేను. ఇప్పుడు బిగ్ బాస్ లో ఎవరి గేమ్ ప్లే నచ్చిందంట? నబీల్దే అండి. ఓకే, మన యష్మి గౌడ్ గేమ్ ప్లే ఎలా ఉందంట? యష్మి గౌడ్ ఆమె తెలియదండి, అంత చూడను నేను. ఎక్కువ అంటే నేను ఫైటింగ్స్ పైన ఎక్కువ జాయ్ చేస్తాను నేను. అంటే ఫైటింగ్ ఇష్టం నాకు. నామినేషన్స్ అవి సాటర్డే సండే ఇవి చూస్తాను, నాగార్జున వస్తాను. మన శేఖర్ భాష అది జోక్స్ ఎట్లున్నాయంట? బాగున్నాయి, ఆయన మంచిగా ఉంటాయి. సెల్ఫిష్ అండ్ లైట్ అనిపిస్తుంది నాకు. ఎక్కువ నా కామెడీ చేస్తాడు, మంచిగా అనిపిస్తుంది. మరి బిగ్ బాస్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? నబీలే అనుకుంటున్నాను. ఓకే, మరి బిగ్ బాస్ కి అసలు మనకి యూజ్ అవుతుంది అంటారా? పోయిన సీజన్ అయితే యూజ్ అనిపించింది, ఇప్పుడైతే కొంచెం అక్కడిక్కడ ఉంది. మీకైతే ఏ సీజన్ నచ్చింది? బిగ్ బాస్ 7 అండి. పల్లె ఆపరేషన్ మంచిగా అనిపించింది, గెలిచినందుకు చాలా అందంగా. మరి నాగమణికంట చూసుకుంటే ఎమోషనల్ గా కనిపిస్తున్నారు కదా, దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే కావాలని ఎమోషనల్ అవుతుంది. నాగమణికంట అంటే ఆయన అంత గుర్తులేదండి. అంటే మొన్న విగ్ తీశారుగా అండి, ఆయననేనా? ఆయన కామెడీ అనిపించి ట్రెండింగ్ లో ఉండగా అంటే విగ్ తీసింది. ఎందుకు తీసిందో అర్థమైతలేదు, చూడలే ఎపిసోడ్. ఎమోషనల్ అవ్వడం వల్ల ఎక్కువ ఎమోషన్ అవుతుంది, మొదటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు కదా. సో అది గేమ్ వరకు మీ కంటెంట్ కోసమా లేదంటే నిజంగానే ఏడుస్తున్నాడు అంటారా? నిజంగానే ఏడుస్తున్నా అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ మేడం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? దివ్యశ్రీ. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. ఏదైనా డిఫరెంట్ ఉందా ముందున్న సీజన్స్ కన్నా? చాలా డిఫరెంట్ ఉంది. ఓకే, మీకు మరి బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరి గేమ్ ప్లే నచ్చుతుంది? నైనికాది. ఓకే, మరి రీసెంట్ గా చూసుకుంటే మన ప్రేరణ ఇక్కడ మనకి సంచాలక్గా వ్యవహరించింది కదా, తన ఎలా ఉంది? షీ ఈస్ గుడ్ యాజ్ ఎ సంచాలక్. ఓకే, మరి మన శేఖర్ భాష గారి జోకులు ఎట్లున్నాయి? శేఖర్ భాష జోక్స్ కొన్ని సిల్లీగా ఉన్నాయి, కొన్ని కామెడీగా ఉన్నాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఓకే, సెల్ ఫిష్ ఇట్లా రాకు కొన్ని ఉన్నాయి. బిందది అండ్ ముంబైది చాలా సిల్లీగా ఉన్నాయి అవి. మన సోనియా గారి గేమ్ ప్లే ఎట్లా ఉందంట? సోనియా షీస్ సెల్ఫిష్ అని ఇవ్వడానికి కెమెరా ముందు కనిపించడానికి కనిపిస్తుందంటారా? అంతే. అంటే ఊరికే అగ్రెసివ్ అవ్వడం, చాలా అగ్రెసివ్ అవుతుంది. ప్లస్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు మాట్లాడడానికి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మన యష్మి గౌడ్ ఉంది కదా, తనని చీఫ్గా చేసింది మాత్రం మనం నిఖిల్ అండ్ అలాగే నైనిక కదా. ఇప్పుడు వాళ్ళిద్దరిని డామినేట్ చేస్తుంది అంటారా? నో, లేదు. ఐ హోప్ నో. ఓకే, అండ్ అలాగే మన కిరాక్ సీత గేమ్ ప్లే ఎట్లుందంటారు? కిరాక్ సీత షీఈస్ ప్లేయింగ్ గుడ్, బట్ తను స్టేజ్ మీద చెప్పినట్టు నేను కిరాక్ ఉంటా, అది ఉంటా, ఇది ఉంటా అని చెప్పింది. బట్ షీఈస్ నాట్ లైక్ దట్. షీఈస్ టోటలీ చేంజ్డ్. ఓకే, ఇప్పుడు నాగమణికంట కోసం తీసుకుంటే ఎమోషనల్గా కనెక్ట్ చేయాలని ఏమన్నా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఫస్ట్ వీక్లో చాలా ఎమోషనల్, చీటికి మాటికి ప్రతి టాస్క్లో ఎమోషనల్ అయ్యేవాడు. అండ్ ఈ వీక్ నాగార్జున గారు చెప్పినట్టు అప్పటి నుంచి హీ చేంజ్డ్ అలాట్ అండ్ ఆ ఎమోషనల్ అనేది కొంచెం తగ్గింది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ టైం నాగార్జున గారు చెప్పారు కదా, ఇట్లా ఆదిత్య ఓమ నువ్వు స్క్రీన్ మీద కనిపించట్లేదని. మరి ట్రై చేస్తున్నారా అతను? హీఈస్ డెఫినెట్లీ ఎఫర్ట్ పెట్టి ట్రై చేస్తున్నాడు కనిపించడానికి. ఓకే, మరి బిగ్ బాస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.